హాయ్ అండి. హలో! నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. ముందుగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే మీకు కంటెంట్ నచ్చితే వెంటనే కామెంట్స్ కూడా పెట్టండి. అయితే చాలా అంశాలపైన రోజు రోజుకి కూడా నేను మీకు కొంచెం కాస్త దగ్గరవుతున్నాను. కొన్ని కొన్ని ఇంపార్టెంట్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి స్కీమ్సు, ప్రభుత్వాలకు సంబంధించినటువంటి రకరకాల యాక్టివిటీస్ పైన రాజకీయాలు, పొలిటికల్ ఇట్లా రకరకాలన్నీ గూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం జేస్తున్నాను. అంటే సమయం దొరికినప్పుడంతా గూడా వీడియోస్ చేస్తూ మీకు అంటే దగ్గరవుతున్నాను. సో, మీరు ఎంతో ఆదరిస్తున్నారు. రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. రకరకాలుగా ఆహ్, మీరు అంటే అభిమానిస్తున్నారు. సో, ఇంకా పాయింట్‌లోకొస్తే ఇవాళ పింఛన్లకి సంబంధించి అందరూ గూడా ఈ నెల అక్టోబర్ నెలకు సంబంధించి పింఛన్లు నిన్న అందరూ కూడా తీసుకోవడం జరిగింది. ఒక పండగ వాతావరణంలో అసలకి పోయిన నెలంతా కూడా చాలా టెన్షను, ముఖ్యంగా ఈ దివ్యాంగులకు సంబంధించి వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ, వాళ్ళ అంటే తెలియనటువంటి బాధ, ఫీలింగు అసలు మనకు పింఛన్ వస్తుందా? రాదా? మనం ఏమైపోతాం ఈ పింఛన్ రాకపోతే అన్నటువంటి ఆందోళన వాళ్ళందరిలో ఉన్నింది. రకరకాలుగా నాకు కామెంట్స్ పెట్టారు. సార్ నాకు ఇంత పర్సెంట్ ఉన్నింది. ఇంత పర్సెంట్ తగ్గిచ్చేశారు. మరి మేము ఇంత ఈ రకంగా పింఛన్లు ఈ రకంగా వీళ్ళు చేసేస్తే మా పరిస్థితి ఏంటి అంటే ఎన్నో వాళ్ళ బాధలన్నీ వాళ్ళు చెప్పడం జరిగింది. అందరికీ కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాను. అదే స్థాయిలోనే ఉన్నటువంటి సమాచారాన్ని వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సో, ఈ నెల అయితే పింఛన్లు హ్యాపీగా తీసేసుకున్నారు. హమ్మయ్య! పింఛన్లు తీసుకున్నారని చెప్పి అందరూ కూడా హ్యాపీగా ఆల్మోస్ట్ అందరూ తీసేసుకున్నారనుకోండి. ఏదో కొన్ని చోట్ల మాత్రం వాళ్ళ వ్యక్తిగత కారణాలతో కొందరు హాజరు కాలేదు. వాళ్ళకు రేపు ఇచ్చేస్తారు. మూడో తారీఖు గాబట్టి రేపు మిగిలిన వాళ్ళకందరికి కూడా ఇచ్చేస్తారు. అయితే ఇక్కడ సచివాలయాల సిబ్బంది కాస్త కొన్ని చోట్ల మాత్రం ఆరోపణలొచ్చాయి. సచివాలయాల సిబ్బంది కావాలనే ఇట్లా ముసలి వాళ్ళని, ఇట్లా అంటే పెద్దవాళ్ళని వాళ్ళందరినీ కూడా ఇబ్బందులకు గురి చేశారు. సచివాలయాల వద్దకు రమ్మని చెప్పారు. అక్కడికొచ్చి నిరీక్షణ చేసే విధంగా కూడా సర్వర్లు పనిచేయలేదని, ఇట్లా రకరకాలుగా కొన్ని అంటే ఇబ్బందులు పెట్టారనేది ఆరోపణలు రావడం జరిగింది. సో, అవన్నీ పక్కన పెడితే దాని తర్వాత వాళ్ళందరూ గూడా మనం ప్రజలతోనే మమేకమై వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళు న్యాయమైన కోరికలు కోరుకోవాలని వాళ్ళు కూడా దాని తర్వాత పింఛన్లన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. అయితే ఇంకా లేటెస్ట్‌గా పింఛన్లకు సంబంధించింది మాత్రం ఈ నెలలో కాస్త ఊపందుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ దివ్యాంగులకు సంబంధించి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు. తీసుకున్న వాళ్ళు మళ్ళా రిటర్న్ ఇచ్చారు. వాళ్ళకు రీవెరిఫికేషన్‌లు, హెల్త్ చెకప్‌లు ఇవన్నీ గూడా ప్రారంభం చేయాలని పూర్తి స్థాయిలో గూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. జిల్లాల వారీగా గూడా కలెక్టర్లు గూడా ఆ రకంగా దీన్ని ఏదో ఒక రకంగా వీళ్ళకి న్యాయం చేయాలి. మరి అనర్హులని బయటికి పంపించాలి. అర్హులందరికీ కూడా మంచి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందువల్లనే డీఎంహెచ్ఓ స్థాయి అధికారులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎక్కడో ఒక చోట హెడ్ క్వార్టర్స్‌లోనే అంటే వీళ్ళు యూనియన్ నాయకులు గాని, దివ్యాంగులు డిమాండ్ చేస్తుందేంది, ఎక్కడ పడితే అక్కడ మీరు అంటే హాస్పిటల్స్‌లో ఇస్తే మరోసారి ఇది ఈ రకంగా పక్కదారి పట్టే అవకాశం అయితే ఉంది. మీ పర్యవేక్షణలోనే అత్యున్నత స్థాయి అధికారుల పర్యవేక్షణలోనే ఈ హెల్త్ చెకప్‌లు జరగాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది కాబట్టి, అందువల్లనే వీడియోగ్రఫీ, అదేవిధంగానే ఫోటోగ్రఫీ, అదేవిధంగానే అంటే అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి డాక్టర్ల బృందాలచే ఇవన్నీ కూడా హెల్త్ చెకప్‌లన్నీ కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రూ. 15,000 దివ్యాంగులకు సంబంధించి ఒక పర్సెంటేజ్ కింద వాళ్ళకందరికీ కొంతమందికి వస్తున్నాయంటే, అది పెద్ద ఎత్తున భారంగా ఉంది ప్రభుత్వానికి. అందువలన ఇది తగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తా ఉందనేది ప్రధానంగా దివ్యాంగులు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి, ప్రభుత్వం అలా ఎక్కడా చెప్పట్లేదు. దాదాపుగా నెలకి రూ. 3,000,00,00,000 మేము అంటే పేదల కోసం పంపిణీ చేస్తుంటే, అనర్హులకి డబ్బులంతా కూడా వెళ్తుంది. వాళ్ళని మనము అంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు దీన్ని కొనసాగించే అవకాశం ఉంటే ఎందుకంటే ప్రభుత్వంకు ఉన్నటువంటి సవాళ్ళేమి, ఇంకా కూడా చాలామంది అర్హులైన వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా పింఛన్లు ఇవ్వడానికి, కొత్తగా అప్లై చేసుకోవడానికి. ఇంతవరకు 15 నెలలు అయిపోతుంది. ఇంతవరకు కొత్త పింఛన్లు ఇవ్వాలా అంటే, ముందు పాత ఉన్నటువంటి పింఛన్లకి ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ పెడుతుంటే నెల నెల, మరి పాత ఉన్నటువంటి దీంట్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఎంతోమంది అనర్హులు ఉన్నారు. వాళ్ళందరినీ తీసివేస్తే కొత్త వారికందరికీ కూడా అవకాశం కల్పించే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఈ రకంగా చర్యలు తీసుకుంటా ఉంది. అయితే దీన్ని అంటే చేసే క్రమంలో కొంచెం పొరపాట్లు రావడం, కొంచెం ఇబ్బందులు రావడం దాని కారణంగా వాటన్నిటిని కూడా స్టాప్ చేశారు తాత్కాలికంగా. సో, ఈ నెల పింఛన్లు ఇచ్చేశారు. పింఛన్లు తీసుకున్నారు.
అంతా అయిపోయింది కానీ ఇక ఈ నెలలో దీన్ని స్పీడప్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఒక కొలిక్కి తీసుకురావాలనే ఆలోచనతో ప్రభుత్వం కూడా ఉంది. ఎందుకంటే కొత్త వారికి కూడా అవకాశం కల్పించాలి. అది 4,000 నెక్స్ట్ ఇప్పుడు 15,000 పింఛన్లు అంటే దివ్యాంగులకు సంబంధించి ఇటువంటివన్నీ కూడా కంప్లీట్ చేయగలిగితే గన, ఎందుకంటే ఎంతోమంది నాకు కామెంట్స్ పెడుతున్నారు. 87% ఉంటే 27% వేసినారు సార్, 90% ఉంటే 30-40% వేసినారు, అంత దుర్మార్గంగా తీసేసినారు అని చాలా వాళ్ళు బాధపడుతూ చాలా ఆవేదనతో వాళ్ళ ఊరు, వాళ్ళ ప్రాంతం, వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా పెడుతున్నారు కామెంట్స్ బాక్స్లో. సరే వాళ్ళకందరికీ కూడా మనం నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నాం. హెల్త్ చెకప్లకి మరోసారి మీరు సిద్ధం అవ్వండి, మీరు మళ్ళీ రీఅప్లై చేసుకోండి అంటూ కూడా మనం చెప్పడం జరిగింది. ఆ 1 మంత్ టైంలో కొంతమంది తీసేశారు. వీళ్ళు సచివాలయాల సిబ్బంది కొంచెం చోట్ల ఏం చేశారు అంటే హెల్త్ చెకప్లకి వీళ్ళు పోయి ఆ అప్లికేషన్ అంటే ఆ నోటీస్ లెటర్ని ఇచ్చినా కూడా చాలామంది దగ్గర కూడా తీసుకోలేదు. అది ఇప్పుడు వీళ్ళకి కొంతమందికి దివ్యాంగులకు సంబంధించి ఇబ్బందులు తలెత్తడం జరిగింది. సరే వీటి మీద ఏం చేస్తారు ఏందన్నదే ఇంతవరకు కూడా ప్రభుత్వం కూడా క్లారిటీ లేదు. ప్రస్తుతానికి ఈ హెల్త్ చెకప్లు అనేది మరోసారి చేసుకునే వాళ్ళకందరికీ కూడా అవకాశం కల్పిద్దాం. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏం చేస్తారనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే కొత్త వారి పైన అంటే ఈ 4,000 రూపాయల పింఛన్లు తీసుకుంటున్నారు కదా, వాళ్ళవి కూడా రీవెరిఫికేషన్ అనేది 100% చేస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇదంతా కూడా జరగాలంటే చాలా సమయం పడుతుందంటే ఏదో ఒక రోజు 2 రోజులు అయ్యే అవకాశం అయితే లేదు. ప్రస్తుతానికి ఎక్కువ మొత్తంలో పింఛన్లు ఇస్తుంది దివ్యాంగులకు సంబంధించింది కాబట్టి, అదే కాకుండా ఒకవేళ డబ్బులు ఎక్కువగా ఇచ్చినా అందులో సున్నితంగా ప్రభుత్వం వాళ్ళపైన అంటే వెరిఫికేషన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా అవస్థలు పడుతున్నారు. వాళ్ళ విషయంలో మానవతా దృక్పథంతో ప్రభుత్వం స్పందించాలా అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ప్రెజర్ వస్తుంది. కాబట్టి దీన్ని చాలా బ్యాలెన్స్డ్గా ఒకవైపు వాళ్ళ ఏ ఒక్క దివ్యాంగులకు సంబంధించి అర్హులైన వారికి ఏ ఒక్కరికి నష్టం జరిగినా అది చాలా పెద్ద తప్పుగానే ఉంటుంది. చాలా సమస్య కూడా దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని ఎవరికి ఇబ్బందులు లేకుండా, అందువల్లనే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అత్యున్నత స్థాయి అధికారులు పెట్టుకుని వీళ్ళు చేయాలనుకుంటున్నారు. సో చూద్దాం ఏం చేస్తారు ఏందనే దానిపైన. దివ్యాంగులు చెప్తుంది ఒకటే, దివ్యాంగులు చెప్తుంది ఒకటే, మాకు న్యాయం చేయండి, అర్హులను మీరు తీసేయండి, మేము దానికి సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఇంకొకరికి అర్హులైన వారికి ఆ పింఛన్ వస్తుంది కదా అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ప్రభుత్వం మాత్రం దీనిపైన ప్రభుత్వ యంత్రాంగం మాత్రం చాలా బ్యాలెన్స్డ్గా చేస్తే మాత్రం బాగుంటుంది. ఎందుకంటే రకరకాల కామెంట్స్ పెడుతున్నారు, రకరకాల ఆందోళన ఉంది. వాళ్ళందరూ కూడా లాస్ట్ మంత్ చాలా టెన్షన్ పడ్డారు, పింఛన్ వస్తుందో రాదో అది ఇది అని. సరే ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది కాబట్టి ఇస్తామని చెప్పి ఇదంతా కూడా ప్రాసెస్ టైం పడుతుందని చెప్పారు కాబట్టి సో అప్పటి వరకు వెయిట్ చూద్దాం. ఇక మిగిలిన పింఛన్లకు సంబంధించింది కూడా అతి త్వరలోనే వెరిఫికేషన్ అనేది ఉంటాయి. వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి నోటీసులు అనేది ఖచ్చితంగా ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్లో మాత్రం వీళ్ళకి అందరికీ అయిన తర్వాతనే దాని తర్వాత 4,000 రూపాయల పింఛన్లకు సంబంధించింది కూడా వాళ్ళకి నోటీసులు వస్తాయి. వాళ్ళు కూడా దానిపైన అంటే సిద్ధంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే కొత్త వారికి అవకాశం అయితే ఉంటుందనేది ప్రధానంగా తెలుస్తుంది. చూద్దాం మరి ఏం చేస్తారు ఈ మంత్లో, ఇంకేం జరుగుతుందో. ఇంకొక 2-3 రోజులు పోతే ఇంకొంచెం క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.